హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎటిట్యూడ్ లైఫ్ థాట్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇండిపెండెన్స్ డే వీడియో. ఈరోజు ఇంకో స్పెషల్ ఉంది. మా అమ్మ వాళ్ళు మాకు బట్టలు పెట్టారన్నమాట, ఉడివియం పోసారు. 12 years అయింది మా మ్యారేజ్ అయ్యి, అందుకోసం పెట్టారు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక్కడైతే హన్వి పాప దేవుడి దగ్గర కూర్చొని దేవుడిని మొక్కుతుందంట. మాకు ఒక్కొక్కరిని గట్టిగా కేకలేసి పిలిచి మరి చూపిస్తుంది. సో నేను కొంచెం వీడియో తీసేది అనమాట తన్ని. ఈ వీడియో అంటే ఎంత ఇష్టమో ఇప్పుడే ఆమెకి, చాలా అసలు ఫోన్ని అదే పనిగా ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళు ఎల్లమ్మని ఇంట్లో దేవుడిని అందరిని పూజ చేసుకొని మాకు పెట్టాల్సిన బట్టలు, పండ్లు, స్వీట్స్ అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నారు. ఇదైతే మధ్యాహ్నం అనమాట. ఎందుకు ఆడుతున్నావు? మొక్కానికి ఇండిపెండెన్స్ డే వేసుకున్నావు నువ్వు? బూచోన్లాగా అన్నీ వేసుకున్నావు. వీడు చూడు, బూచోన్లాగా వేసుకున్నావు నితేష్. ఇక్కడ నాకు హాయ్ చెప్పవంటే మా అన్నయ్యకి ఎదురుగా మా అన్నయ్య కనిపిస్తున్నాడు అని చెప్పి ఆయనకి హాయ్ చెప్తుంది. ఎంత నవ్విస్తుందో అసలు మా ఎక్స్ప్రెషన్స్తో. ఇంకా మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి ఇవి చేశారు. మా సైడ్ ఇలా బట్టలు పెట్టినా ఉడిబియ్యం పెట్టినా ఇలా ఫుల్గా భోజనాలు పెడతారనమాట మధ్యాహ్నం పిలిచి. సో కుడుములు రెడీ, పూరి, పులిహోర, ఆలూ ఫ్రై, పప్పు, అన్నం, సాంబార్, మునక్కాయ సాంబార్, ఇట్లా అన్నీ పండగ రోజు ఏం చేసుకుంటామో అన్నీ చేస్తారన్నమాట. అది కూడా ఒక పండగలాగా అనమాట, ఉడిబియ్యం పోయడం, బట్టలు పెట్టడం అనేది. సో రాయలసీమ వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది అప్పడం కూడా. సో నా ప్లేట్ చూడండి ఎంత కలకలలాడుతుందో ఫుడ్తో, చూసారా. సో ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా ఉడిబియ్యంకి రెడీ చేశారన్నమాట. ఇక్కడ ముగ్గురికి ఒకేసారి ఇవ్వకూడదు కాబట్టి ఫస్ట్ అయితే దియ్యని కూర్చోబెట్టి దియ్యకి డ్రెస్సు, పండ్లు అవన్నీ ఇస్తున్నారు. నెక్స్ట్ మా ఇద్దరిని కూర్చోబెట్టేసి ఫస్ట్ అయితే బట్టలు ఇస్తారన్నమాట. బట్టలు ఇచ్చిన తర్వాత అవి కట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ డీకి అయితే స్వీటు, పళ్ళు అవి పెడతారు. నాకైతే బియ్యము, పళ్ళు ప్లస్ మళ్ళీ ఇంకో డ్రెస్సు అలా పెడతారన్నమాట. సో మా తమ్ముడు, సుమా ఫస్ట్ అయితే మాకు బట్టలు అందించారు. కట్టుకొని వచ్చిన తర్వాత లావణ్య, అన్నయ్య ఇద్దరు కలిసేసి లావణ్య ఉడిబియ్యం పోసింది, అంటే సుమ కూడా పోసింది ఉడిబియ్యము. 5 మందితో పెడతారన్నమాట. వాళ్ళే 2 సార్లు పోసి దీపికతో ఒకసారి పోయించారు. ఇంకా మా వారికి అయితే మా అన్నయ్య మొత్తం పళ్ళు, స్వీటు, మా తమ్ముడు కూడా పెట్టాడనమాట. పళ్ళు, స్వీటు ఆయనకి అలా పెట్టేసి పెడతారు. ఈ పద్ధతి అనేది రాయలసీమలో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ఏమో నాకైతే తెలియదు, అంత ఐడియా కూడా లేదు. సో మా సైడ్ అయితే ఎవ్రీ 3 yearsకి, 5 yearsకి, లేకపోతే 9 yearsకి, 12 yearsకి అలా పెడతారు. సో మా మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు మా అమ్మ వాళ్ళు పెడుతున్నారన్నమాట. మాకి 12 years దాటింది. సరే ఇంకా మంచి రోజులు లేవు కదా, మొన్నటిదాకా మోడాలు ఉన్నాయి. సో ఇంకా అందుకని చెప్పేసి కొంచెం లేట్గానే పెడుతున్నమాట. 13 పడింది మాకు ఆల్రెడీ. పడిన తర్వాత పెడుతున్నారు. సో ఏదైనా సరే ఇంకా ఆడపిల్లలకి ఇట్లా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మంచి జరుగుతుంది అని చెప్పి అంటారు. ఎవరికన్నా పిల్లలు పుట్టకపోతే కూడా ఇట్లా ఉడిబియ్యం పోస్తారన్నమాట పుట్టింటి వాళ్ళు, వాళ్ళ కాపురాలు బాగుండాలని చెప్పేసి. సో ఇంకా మా లావణ్య అయితే నాకు ఈ కాళ్ళకి పసుపు అయితే పోస్తుంది. పూసేసి ఇంకా బియ్యం అయితే పోస్తారు. ఈ బియ్యాన్ని నేను ఇంటికి తీసుకెళ్ళి నెక్స్ట్ డేనే వరలక్ష్మి వ్రతం ఉండింది. సో ఆ రోజు వండి అందరిని పిలిచి మళ్ళీ నేను భోజనాలు పెట్టానమాట. సో ఆ వరలక్ష్మి వ్రతం వీడియో అయితే నేను షూట్ చేశాను, కానీ అది ఎట్లా డిలీట్ అయిపోయిందో తెలియదు. అది వ్రతం చేసింది అంతా డిలీట్ అయిపోయింది. సో నాకు చాలా బాధేసింది అసలు. సో ఇక్కడైతే ఇంకా ఒళ్ళోకో డ్రెస్ అని చెప్పేసి, తర్వాత ఇంకా బదులు చీర అంటారన్నమాట దాన్ని. సో నేను చీరలు అంత పెద్దగా కట్టను కాబట్టి డ్రెస్లే కొనుక్కుంటాను ఎక్కువ. సో పెట్టించుకున్నాను. బాగా వేడి ఉక్కగా ఉంది. మా వారు చూడండి ఎట్లా విసురుకుంటున్నారో. అక్కడ ఫ్యాన్ లేదనమాట, అందులో దీపాలు కూడా ఉంటాయి కదా, మళ్ళీ అక్కడ కొండెక్కితే బాగోదు అని చెప్పేసి అంటున్నారు.
సో పెట్టేసిన తర్వాత కంపల్సరీ గుడికి అయితే వెళ్తాము. కానీ ఆ రోజు ఎంత పెద్ద వర్షం పడిందంటే నేను జస్ట్ ఇంటికి చేరినా అంతే పెద్ద వర్షం పడింది. ఇంక అందుకు నెక్స్ట్ డే వెళ్ళాను అనమాట. అదే వరలక్ష్మి వ్రతం రోజు గుడికి వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో పోయింది కదా, నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసి ఇంకక్కడే కాసేపు పాలు టీ తాగుకుంటూ కూర్చున్నాము. చీకటి అయిపోయింది, ఫుల్ వర్షం. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, నా చీర ఎలా ఉంది కామెంట్ చేయండి కింద. ఎలా ఉందో నా చీర, చాలా ఇష్టపడి తీసుకున్నాను. నాకు అలాంటిది లేదు, ఆ కలర్ లేదనమాట. సో నాకు బాగా నచ్చి తీసుకున్నాను. కాస్ట్ కూడా మెన్షన్ చేయట్లేదు నేను. మీరు చెప్పండి, గెస్ చేయండి ఎంత ఉంటుందో ఆ చీర ఎలా ఉందో కూడా నాకు చెప్పండి కమెంట్లో, మర్చిపోకండి. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ మీతో కలుస్తాను. మన ఛానల్లో వ్లాగ్స్ ఎక్కువ వస్తాయండి, చూసి నన్ను సపోర్ట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.